అభివృద్ధికి అన్వేషణ మూసీ రివర్ ఫ్రంట్ కోసం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు డెవలపర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అత్యుత్తమ బెంచ్ మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నం అపురూపమైన డిజైన్లు రూపొందించండి జలవనరుల చుట్టే నగరాల అభివృద్ధి మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ అద్భుత నగరంగా ఆవిష్కృతమవుతుందన్న సీఎం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై పలు కంపెనీల ఆసక్తి తదుపరి సంప్రదింపులకు రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకారం దుబాయ్లో వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి బృందం మొత్తానికైతే ఆదివారం మధ్యాహ్నం దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మనం హైదరాబాద్లో ఏంటిది హుస్సేన్ సాగర్లో ఏ విధంగా అయితే బోట్ వేసుకొని పోతామో అట్లా ఒక బోట్లో మరి అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఆయన పోతా ఉన్నాడు అక్కడ ఆ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ కోసం కూడా కార్యక్రమం చేయాలి ఎంత ఖర్చు అయినా పర్లేదు ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి సిటీ ప్లానర్లు ఎవరైతే వాళ్ళతోని డెవలపర్లతోని సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రపంచ స్థాయి ప్లానర్లు ఉన్నారు మరి వాళ్ళని ఉపయోగించుకొని మనం మళ్ళీ మూసీ రివర్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తే మూసీ నది ప్రక్షాళన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి మూసీ ప్రక్షాళన జరిగితే సందర్శకుల తాకిడి పెరుగుతుంది అవసరమైతే ఆ మూసీ రివర్ని కనుక మనం సుందరీకరణ కనుక చేయగలిగితే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అన్ని అభివృద్ధి పనులకు పెడుతున్నట్టు మనం కొన్ని వందల కోట్ల రూపాయలని మూసీ ప్రక్షాళన కోసం పెట్టేది ఉంటే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ నగరం యొక్క గ్రాఫ్ మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా ముందు తీసుకుపోయే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అంటే మనం చాలా పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ నగరం నడిబొడ్డున కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర నదులు ఉండి ఆ నదుల్లో బోట్లు వేసుకొని ప్రజలు తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాంటివి ఎక్కడైతే ఉన్నాయో ఆ నగరాల చుట్టూ సందర్శకుల తాకిడి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటిది నదులు సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుందని సీఎం రేవంత్ అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి దాని అభివృద్ధికి సంబంధించి తమకు సహకారం అందించాలని లండన్లోని ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపిన ఆయన ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు డిజైనర్లు మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు ఆర్కిటెక్టులతో సైతం భేటీ అయ్యారు ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు నమూనాలకు సంబంధించి దుబాయ్లోని సుమారు 70 సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు లండన్ నుంచి నేరుగా దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దుబాయ్లో బిజీగా గడిపారు హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు అభివృద్ధిపైనే ఈ కీలక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు మొత్తానికైతే మూసీ నది కోసం ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రయత్నం చేస్తున్నాడు మరి ఆయన దుబాయ్లో 70 సంస్థలతో కార్యక్రమాన్ని అంటే ఆ మీటింగ్ పెట్టుకొని జరిగినటువంటి సమావేశం కనుక సక్సెస్ఫుల్ అయ్యి తప్పకుండా మూసీ నది రివర్ ఫ్రంట్ ఏర్పాటు అనేది చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ మరింత గొప్పగా వెలుగుతుంది అనేది అయితే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో 41 కోట్ల హెరాయిన్ స్వాధీనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ నుంచి దాదాపు 5.9 కిలోల డ్రగ్స్ సీజ్ హెరాయిన్ అత్యంత కాస్ట్లీ హెరాయిన్ సీజ్ చేయడం జరిగింది దక్షిణాఫ్రికాకు చెందిన ప్రయాణికురాలిగా గుర్తింపు ఎక్కడికి తరలిస్తున్నదనే విషయంపై పోలీసులు ఆరా ఈరోజు 41 కోట్ల హెరాయిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది దాన్ని ప్రధాన వార్తగా రాశారు మరి ఏ వార్తల్ని ఈరోజు పక్కదారి పట్టించడం కోసం ఈ హెరాయిన్ అంటే ఏం జరుగుతుందని అంటే ప్రతిసారి దుబాయ్ నుండి కానీ ఎక్కడ నుండి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ కానీ బంగారం కానీ పట్టుబడకుండా ఉండే రోజులు తక్కువ ప్రతిరోజు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ మన దేశానికి వస్తుంటాయి పోతుంటాయి బంగారం వస్తుంటుంది పోతుంటుంది అమ్మాయిల స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ రోజు వార్తలుగా ఉండవు ఏ రోజైతే ఇక్కడ వేరే వార్తల్ని పక్కదారి పట్టించడం కోసం జరిగేటువంటి ప్రయత్నం ఉంటుందో ఆ రోజు మాత్రమే 40 కోట్ల హెరాయిన్ స్వాధీనం అని చెప్పేసి మొత్తం పెద్ద వార్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నిన్న అఖిల్ పహిల్వాన్ వార్త మనం చూసినాం మరి అఖిల్ పహిల్వాన్ వార్త నిన్న అంత ఘనంగా జరిగింది మొత్తం కేసు పెట్టి ఆయన జైలు వేయాలి అది వేయాలి ఇది వేయాలి ఆయన ఫోన్లో టాలీవుడ్ హీరోలు సైతం హీరోయిన్లు సైతం ఉన్నారు ఆ అమ్మాయిలను అంటే మొత్తం మంచి అమ్మాయిలను తీసుకొచ్చి వీళ్ళకు సప్లై చేసేటువంటి వార్త మనం చూసినాం మరి అఖిల్ పహిల్వాన్ కేసుకు సంబంధించిన విషయంలో ఆ టాలీవుడ్ హీరోలు ఎవరు ఇప్పుడు వ్యభిచారం కోసం వ్యాపారం చేస్తున్నది అఖిల్ పహిల్వాన్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా ఆ వ్యభిచారులు ఎవరు అనే విషయాన్ని ఈరోజు అమ్మాయిని సప్లై చేస్తున్నారని చెప్పేసి అమ్మాయిలు ఏ అమ్మాయిలు అయితే వ్యభిచారంలో పాల్గొన్నారో వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు నేను అడుగుతున్నది అంటే అమ్మాయిల తప్పెంత ఉందో వ్యభిచారం చేసినటువంటి వాళ్ళ తప్పంతే ఉండదు కదా కేవలం అమ్మాయిలు మాత్రమే వ్యభిచారం వాళ్ళకి వాళ్ళు చేసుకోలేదు కదా ఆ అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి ఎవరికి సప్లై చేసిండు వాళ్ళని బయట తీయండి అందులో పోలీస్ అధికారులు ఎంతమంది ఉన్నారు అందులో రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు అందులో ప్రముఖులు ఎంతమంది ఉన్నారు బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు అందులో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు అందులో అడ్వకేట్లు ఎంతమంది ఉన్నారు అందులో టీచర్లు ఎంతమంది ఉన్నారు అందులో బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు
అందులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాకుండా బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నారు, బాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నారు. అఖిల్ పహిల్వాన్కి ఎవరెవరితో సంబంధం ఉన్నాయి, ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నాయి, ఏ మినిస్టర్తో సంబంధం ఉన్నాయి, అవన్నీ బయట పెట్టేటువంటి దమ్ము మనకు ఉన్నదా? మరి లేదు. ఏంది అని అంటే అఖిల్ పహిల్వాన్ అనే కేసు. మరి అఖిల్ పహిల్వాన్కి సంబంధించిన విషయంలో కేవలం ఆయన అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ఈరోజు మళ్ళీ ఒక డ్రగ్స్ కేసు తీసుకొచ్చి అఖిల్ పహిల్వాన్ కేసును పక్కన పెట్టాలని ప్రయత్నము. అందులో ఈరోజు ఇంతకుముందు అకుమ్ సబర్వాల్ చేపట్టినటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో, ముందు పెట్టుకున్నటువంటి డ్రగ్స్ కేసు ఏదైతుందో, ఆ రోజే ఇక అకుమ్ సబర్వాల్ చూపిస్తున్నటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా ఈ హైదరాబాద్ నగరంలో మొత్తం డ్రగ్స్ అనేది కనబడకుండా చేస్తుందేమో అని చెప్పేసి మనం అనుకున్నాము. కానీ ఎక్కడా కూడా ఆ అఖిల్ పహిల్వాన్ అంటే ఆ రోజు జరిగినటువంటిది ఈ రోజు అఖిల్ పహిల్వాన్ కేసులో జరుగుతున్నది ఒకటే. కేవలం ఆ రోజు ప్రధాన వార్తగా మాత్రమే కనబడి 2 రోజులు 3 రోజుల పాటు హల్చల్ చేసినటువంటి వార్త తర్వాత ఇప్పటి వరకు అకుమ్ సబర్వాల్ ముందు పెట్టినటువంటి డ్రగ్స్ కేసు అయితే ఉందో అది ఇప్పటి వరకు మళ్ళీ దాని మీద చర్యలు తీసుకునేది లేదు, అరెస్ట్ చేసింది లేదు, ఎవరిని జైల్లో వేసింది లేదు, ఏమీ లేదు. పెద్ద పెద్దల పేర్లు సినిమా హీరోయిన్లు, టాప్ హీరోయిన్ల పేర్లు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఏమీ బయటకు రాకుండా ఎవరు అడ్డుకున్నారు? మరి ఆ విషయాన్ని ఎందుకు బయటకు తీస్తలేరు ఈరోజు? మరి ఈరోజు మళ్ళీ ఇట్లా హీరోయిన్ స్వాధీనం జరిగింది అని చెప్పేసి 40 కోట్ల విలువ అని చెప్పేసి దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ అని చెప్పేసి, లేదు అంటే వేరే దగ్గర ఉండి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రయాణికురాలుగా గుర్తింపు ఎక్కడికి తరలిస్తున్నా అనే విషయంపై పోలీసులు ఆరా అంటే ఆ అమ్మాయి ఎక్కడికి తరలిస్తుందనంటే వాళ్ళ కోర్టు వాళ్ళకు ఉండి దొరికిన అమ్మాయి దొరికింది అని అంటే అక్కడ చైన్ కట్ అయిపోతుంది. మరి మీరు నిజంగానే ఆరా తీయాలనుకుంటే అమ్మాయిని సప్లై చేసే అమ్మాయిని బయటకు పంపించిందంటే అమ్మాయి ఎక్కడికి పోతుంది, ఎవరికి అమ్ముతుంది, ఏ రాజకీయ నాయకులకు ఆ హీరోయిన్ సప్లై చేయబడుతుంది, ఏ సినిమా హీరోలో పోతుంది అనే విషయాన్ని మనం పట్టుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మొత్తానికి అయితే ఈరోజు అఖిల్ పహిల్వాన్ కేసులో అయినా ఈరోజు హీరోయిన్ స్వాధీనం సంబంధించిన కేసులో అయినా ఎవరెవరు అందులో ఉన్నారనే విషయాన్ని బయట తీయకుండా నామమాత్రంగా మీరు వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం వీళ్ళతో అంటే అఖిల్ పహిల్వాన్ ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఈరోజు టాప్ హీరోలు హీరోయిన్లు వీళ్ళందరికీ అమ్మాయిల సప్లై ఆగిపోతుందా? ఎవడెవడైతే అమ్మాయిల సప్లై కావాలని అడుగుతున్నాడో, ఏ హీరోలు అయితే అమ్మాయిలను వాడుకుంటున్నారో వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళని తెర మీద చూపించి వాళ్ళని జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తే రేపటి రోజున ఇజ్జత్కో పరువుకో ఇంకోటి అట్లాంటి పని చేయడు. ఆ విషయంలో మాత్రం పోలీసులు ముందుకు పోతే బాగుంటుంది. లేదు అనంటే ఇట్లాంటి వాళ్ళని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేసి మీరు కేసులు పెట్టి జైల్లో పంపించండి తప్ప ప్రధాన వార్తలుగా వాటిని చూపించకండి.